తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ప్రజలకు చట్టాల పట్ల అవగాహన కల్పించి వారి హక్కుల సాధనకు తమ వంతుగా జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ చేస్తున్న కృషి ప్రశంసనీయమని కడప జిల్లా ప్రధాన న్యాయమూర్తి యామిని అన్నారు. లీగల్ సర్వీసెస్ డే సందర్భంగా కడప నగరంలోని ర్యాలీ నిర్వహించి జిల్లా కోర్టులో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ భవనంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి యామిని మాట్లాడుతూ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ వివిధ కేసుల్లో న్యాయవాదులను నియమించుకోలేని వారికి తన వంతుగా ఉచిత న్యాయ సలహాలు సూచనలు అందించడమే కాకుండా న్యాయ సహాయం అందజేయడం జరుగుతుందని అన్నారు. ప్రతి సంవత్సరం కూడా మనం నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ డేస్ ని మనం జరుపుకుంటూ ఉంటామండి. ఎందుకంటే ఈ రోజు లీగల్ సర్వీసెస్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ లోకి వచ్చిన రోజు మన ఆనరబుల్ నేషనల్ అథారిటీ వారి ఆధ్వర్యంలోని మన స్టేట్ అథారిటీ వారి ఆధ్వర్యంలోని ఈ రోజున మనము ఈ డేని సెలబ్రేట్ చేయడం జరుగుతుందండి. మనకి లీగల్ సర్వీసెస్ అథారిటీ నుంచి ప్రజలందరికీ కూడా లీగల్ అవేర్నెస్ ని ఒకటి క్రియేట్ చేస్తూ ఉంటామండి. లీగల్ ఎయిడ్ ప్రజలు ఏంటంటే అడ్వకేట్ ని పెట్టుకోలేని వాళ్ళందరికీ కూడా అడ్వకేట్స్ ని పెడుతూ ఉంటాము. ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్స్ కూడా ఉండడం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. క్రిమినల్ సైడ్ కేసెస్ లో ఎవరికి అక్యూజ్డ్ కి పెట్టుకునే స్తోమత లేని వాళ్ళందరికీ కూడా మనకి డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నుంచి పంపుతూ ఉంటాము. లోక్ అదాలత్ లో కేసెస్ కూడా మనం ఇక్కడ డిస్పోజ్ చేస్తూ ఉంటాం. బోత్ సైడ్స్ సెటిల్ అయిన వాటిని మనకి వరుసగా 2 సంవత్సరాలు అయితే రెండు సార్లు అయితే మనకి మన జిల్లా ఫస్ట్ లో నిలవడం జరిగింది. అదే విధంగా నెక్స్ట్ టైం కూడా మీ అందరి కోఆపరేషన్ తో కూడా హైయెస్ట్ డిస్పోజల్ ఇస్తామని ఆశిస్తున్నాము. అదే విధంగా మనకి ప్రజలకు అందరికీ కూడా వాళ్ళకున్న పథకాల గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడం, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి వాళ్ళకి ఏమన్నా రాకపోతే వాళ్ళని కోఆర్డినేట్ చేయడం, అదే విధంగా లీగల్ అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యొక్క ముఖ్య ఉద్దేశం. అదే విధంగా మీడియేషన్ లో కూడా ఈ మధ్య కేసెస్ అవి ఎక్కువగా డిస్పోజల్ అవుతున్నాయి. లోక్ అదాలత్ లో కూడా ప్రజలందరికీ అవేర్నెస్ కలగజేయమని మా రిక్వెస్ట్. మా ఆఫీసర్స్ అందరం కూడా, మా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ గారు, మా ఆఫీసర్స్ అందరం కూడా మేము ఆల్వేస్ మీ అందరికీ కూడా అవైలబుల్. తిరుపతి జిల్లా గూడూరు పట్టణ సమీపంలోని కాశీ లేఅవుట్ లో ఉన్న శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవస్థానంలో అయ్యప్ప స్వామికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి మహా పడిపూజ భజన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అయ్యప్ప మాలధారణ భక్తులు అధిక సంఖ్యలో హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసినందుకు వాళ్ళకి మా శిరస్సు వంటి నమస్కరిస్తున్నాను. స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప.
సత్యకం స్వామి ప్రాణనాయకం ప్రణద కల్పకం స్వామి సుప్రభాజితం ప్రణవ మందిరం స్వామి కీర్తన ప్రియం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప దుర్గవాహనం స్వామి సుందరాననం స్వామి వరహదాయుధం స్వామి వేదవప్ప స్వామి శరణమయ్యప్ప కలమృతు శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేటీఆర్ జాతకంలో అధికార యోగం అనే రేఖ లేదని, ఆయన దశ బాగోలేనప్పుడు తండ్రి కేసీఆర్ ఎన్ని దిశలు మార్చినా ప్రయోజనం ఉండదని ఎద్దేవా చేశారు. పుత్ర వాత్సల్యంతో కేసీఆర్ ధృతరాష్ట్రుల్లా మారారని ఆయన అభివర్ణించారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేటీఆర్ ఎన్నికల ప్రచారం చేస్తుంటే పుష్ప సినిమాల్లోని శ్రీలీల ఐటెం సాంగ్ గుర్తుకొస్తుందని ఎద్దేవా చేశారు. జమీందారుల దగ్గర, జాగీర్దారుల దగ్గర, భూస్వాముల దగ్గర ఉన్న లక్షలాది ఎకరాల భూములను ప్రభుత్వం తీసుకొని అసైన్మెంట్ పట్టాల మీద భూములు పంచిపెట్టడం వల్ల ఈరోజు దళితులు, గిరిజనులు గ్రామాలలో తలెత్తుకొని తిరగగలుగుతున్నారు. మేము భూ యజమానులము. ఇల్లు లేని వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి 25 లక్షల ఇల్లు ఈ ప్రాంతంలో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు స్కై ఇస్ ద లిమిట్ అనే పథకంతోనే ఇందిరమ్మ ఇళ్లను పేదలకు ఇల్లు ఇచ్చి ఆత్మగౌరవాన్ని పెంచింది కాంగ్రెస్ పార్టీ. ఒకవైపు అభివృద్ధిని, ఇంకొక వైపు సంక్షేమాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక గుడ్ గవర్నెన్స్, ఒక ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ అందించి ఆ 10 సంవత్సరాలు నిరంతరం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం, కేంద్రం సమన్వయంతో పనిచేయడంతో ఆ రోజు మెట్రో కట్టుకోవడానికి జైపాల్ రెడ్డి గారు అనుమతి ఇవ్వడమే కాదు, వాయబుల్ గ్యాప్ ఫండ్ అని కేంద్ర ప్రభుత్వం నుంచి అదనంగా 100 కోట్ల రూపాయల నిధులు ఇవ్వడంతో ఈరోజు హైదరాబాద్ నగరానికి మెట్రో రైలు వచ్చింది. ఇవన్నీ చరిత్రలో చంద్రశేఖరరావు గారు చెరిపేస్తే జరిగే సత్యాలు కావు. వారు ఏదో అనుకుంటున్నారు, వీటిని మసిబూసి మాయరడ్కాయ చేసి సినిమా స్టోరీ అంతా ఒకటి ఉంటుంది, ప్రేక్షకులను ఉత్తేజపరచడానికి ఐటమ్ సాంగ్ అని ఉంటుంది అప్పుడప్పుడు మధ్యలో. అలాంటిని ఆదర్శంగా తీసుకొని కేటీఆర్ గారు ప్రచారాలు చేసి కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తడానికి ప్రయత్నం చేస్తున్నాడు, దుమ్మెత్తిపోయడానికి. ఆయన ఎన్నికల ప్రచార సరళిని ఒకసారి గమనించండి. ఈ మధ్యకాలంలో వచ్చిన పుష్పలో శ్రీలీల ఐటమ్ సాంగ్ను చూడండి. ఏమైనా తేడా ఉందా? ఈ రాష్ట్రానికి నాయకత్వం వహిస్తానని చెప్పే నాయకుడి యొక్క ప్రచార సరళి పార్టీ జెండాను, కండువాను గాల్లో ఇలా తిప్పుకుంటూ ఎవరు చేస్తారు ఇవన్నీ? బీజేపీ పాలిత రాష్ట్రాలలో అభివృద్ధి జరగాలి, తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకోవాలి. ఎందుకంటే ఇక్కడి పెట్టుబడులు గుజరాత్కు తరలిపోవాలి. ఇదే కిషన్ రెడ్డి గారి ప్రణాళిక. గుజరాత్కు గులాంగిరి ఎందుకు చేస్తున్నాడు కిషన్ రెడ్డి గారు? ఇక్కడికి వచ్చిన సెమీ కండక్టర్, ఇక్కడికి వచ్చిన పెట్టుబడులను బెదిరించి, ప్రధానమంత్రి కార్యాలయం నుంచే బెదిరించి గుజరాత్కు తరలించకపోతుంటే ఒక్క మాట కూడా కిషన్ రెడ్డి గారు మాట్లాడతలేదు. ఈ రాష్ట్రానికి తీరని అన్యాయం కేంద్ర ప్రభుత్వం స్వయంగా ప్రధానమంత్రి కార్యాలయం నుంచే ఒత్తిడి జరుగుతుంటే కేంద్ర మంత్రిగా నోరెత్తని పల్లెత్తు మాట మాట్లాడని కిషన్ రెడ్డి గారు ఒంటికాల మీద నా మీద లేస్తున్నాడు. నా మీద లేస్తే ఏమొస్తుంది? ఏందొస్తుంది? శాతనైతే మోడి మీద ఎగురు, ఎవరకపోతే కాళ్ళన్న పట్టుకో. సార్ నువ్వు దయదచ్చి కొంచెం వదులు మాకు, కనీసం నువ్వు మొత్తం పిండుకున్నప్పుడు సుక్క కింద ఏదన్నా పడితే మేము పట్టుకుంటాం, ఆ సుక్క డ్రాప్ అన్న మొత్తం నువ్వే పిండుకో. ఏదైనా ఒక సుక్కని ఏళ్ళ సందులకెళ్ళి జారినప్పుడన్నా మేము దోషిట్లో పట్టుకున్నాం అడుక్కో మోడీని. ఆ కేటీఆర్తో చేరి పెద్దోళ్ళు చెప్పారు, మంచి సమాసం 10 ఇచ్చి తెచ్చుకోవాలి, చెడు సమాసం 10 ఇచ్చి ఇడిపించుకోవాలి. ఈ బ్యాడ్ హ్యాబిట్ వదులుకుంటలేడు కిషన్ రెడ్డి గారు, ఆ కేటీఆర్ సోపతి.
వాళ్ళ నాయననే భరించలేకుండా కేటీఆర్ ఓ దగ్గర ఉంటే వాళ్ళ నాయన పోయి ఇంకో దగ్గర ఉంటాడు. వీని మాన్పలేము, వీని మార్చలేము. కొడుకు కాబట్టి నేను భరిస్తున్నా, ఏం చేస్తాను కన్న తండ్రి సొంత చెల్లె నమ్మకం లేకుంటే ఇల్లు వెళ్ళిపోయింది. అట్లాంటి వాళ్ళతో కిషన్ రెడ్డి గారికి ఏంది సావాసం? ఔటర్ రింగ్ రోడ్ అమ్ముకొని పోలేదా మీ కళ్ళ ముందల 7,500 కోట్లకు? ఎవడైనా తలకాయ ఉన్నోడు, తలకాయలో గుజ్జున్నోడు ఎవడన్నా శాశ్వతంగా ఒక ఆస్తిని అమ్మేసుకొని వెళ్ళిపోతాడా? 160 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ ఆనాడు ఎంత కష్టపడి కట్టిరు. భూసేకరణ సమస్యలు, టెక్నాలజీ పూర్తిగా లేనప్పుడు కేవలం 2,000 కోట్లు ఖర్చు పెడితే పూర్తి ఎస్ఎల్బీసీని కూడా నిర్వీర్యం చేసి నల్గొండ ఫ్లోరైడ్ భూతానికి కారణం కేసీఆర్, మోడీ ఇద్దరు. ఇవాళ మేము పూర్తి చేయడానికి పోతే శాపనార్థాలు పెడతాం. పిల్లి శాపనార్థాలు కుట్టి తెగిపడుతుందా? ఒక ప్రమాదం జరిగింది, అన్యాయంగా కార్మికులు చనిపోయినారు, వాళ్ళని ఆదుకోవాలి. బాధ కంటే పైశాచిక ఆనందం. పిల్లలు చచ్చిపోతే పైశాచిక ఆనందం. స్కూల్లో ఫుడ్ పాయిజన్ అయిపోతే ఇంత తలుపులు మూసుకొని బాబా మాటలు డ్యాన్సులు చేస్తారు. అబ్బాయి ఈరోజు 2-3 చచ్చిపోయేటట్టు ఒక పైశాచిక ఆనందంతో ఈరోజు ప్రతిపక్ష పాత్ర పోషిస్తారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బీహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్, అభివృద్ధికి డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఎంతో అవసరమని వ్యాఖ్య. గత జగన్మోహన్ రెడ్డి పాలనలో తిరుమల శ్రీవారి ఆదాయానికి తీవ్ర నష్టం వాటిల్లింది. విమర్శలు గుప్పించిన ఏపీ యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్. ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ ఇస్తామని కూటమి ప్రభుత్వం మోసం చేసిందన్న మాజీ మంత్రి బుగ్గన. ఉద్యోగులకు ఐఆర్ ఇస్తామన్న హామీని గాలికొదిలేసిందని ధ్వజం. కేటీఆర్ జీవితంలో అధికారం అనే రేఖ లేదన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. పుత్ర వాత్సల్యంతో కేసీఆర్ ధృతరాష్ట్రుల్లా మారారని విమర్శలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.